హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి ఈ సంవత్సరం జరగబోతున్న దసరా నవరాత్రుల గురించి అండి. ఈ సంవత్సరం దసరా నవరాత్రులు 11 రోజులు చేసుకోబోతున్నాము. 11 రోజులు 11 అలంకారాలు అమ్మవారికి, అలాగే 11 రంగులు, 11 నైవేద్యాలు, ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా 11 రోజుల పూజ, అష్టోత్తరం అన్నీ కూడా చెప్పబోతున్నాను క్లారిటీగా. వెళ్దామా వీడియోలోకి? మొదటి రోజు వచ్చేసి బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ, సెప్టెంబర్ 22 శుద్ధ పాడ్యమి. ఆ రోజు వచ్చేసి మనము పసుపు రంగు చీర, గాజులు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పసుపు రంగు బట్టలు వేసుకోవచ్చు. అలాగే బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం ఉంటుందండి మనకు లలిత బుక్లో, అది తీసి పెట్టుకోవాలి. ఇలా 108 పసుపు కొమ్ములైనా తీసుకోండి, లేదా కుంకుమనైనా తీసుకోండి. అష్టోత్తరం చదివేంత వరకు అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలన్నమాట కుంకుమ. మీకు ఏది అందుబాటులో ఉంటుంది, లేదా ఇలా చిట్టిగాజులు 108 ఉంటాయి కదండి, అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క చిట్టిగాజులు అమ్మవారి పాదాల దగ్గర వెయ్యొచ్చు అనమాట. అలా మనం పూజ కోసం ఈజీగా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ముందు రోజు మనకు పూజ రోజు హడావిడిగా ఉండదు. ఈరోజు బెల్లంతో చేసిన పరమాన్నం కొద్దిగా అయినా సరే చేసి నైవేద్యంగా పెట్టండి. నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న పూజ అండి. ఇలా పసుపు రంగు చామంతి పూలతో చేసుకున్నాను. చిట్టి గాజులు, పసుపు రంగు చిట్టి గాజులతో అష్టోత్తర పూజ చేసుకున్నాను. ఇలా సింపుల్గా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. రోజువారీ పూజ చేసుకొని బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి ఇలా మంగళహారతి ఇవ్వాలి. నవరాత్రుల 2వ రోజు సెప్టెంబర్ 23 విద్య శ్రీ గాయత్రీదేవి అలంకరణ. ఈరోజు వచ్చేసి నారింజ రంగు చీర కట్టుకోవాలండి. నారింజ రంగు గాజులు అంటే ఆరెంజ్ కలర్ గాజులు, చీర. ఇంట్లో వాళ్ళు కూడా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. ఈరోజు వచ్చేసి శ్రీ గాయత్రీదేవి అష్టోత్తరం తీసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి లలిత బుక్లో ఉంటుంది ఇవన్నీ కూడా నవరాత్రులవి అష్టోత్తరాలు. అలాగే ఆ రోజు కోసం ఇలా ఆరెంజ్ కలర్ చిట్టి గాజులు ఉంటే మీ దగ్గర అది ఉపయోగించండి, లేదా కనకాంబరాలైనా అమ్మవారికి పెట్టడానికి అష్టోత్తరానికి వాడండి, లేదా కుంకుమ అయినా తీసుకొని అష్టోత్తరం చదువుకోండి. శ్రీ గాయత్రీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న పూజ. ఈరోజు అల్లంతో చేసిన కారెలు నైవేద్యంగా పెట్టాలి. ఇక 3వ రోజు సెప్టెంబర్ 24వ తారీఖు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. ఈరోజు మనం బూడిద రంగు చీర, గాజులు వేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఈ రంగు బట్టలు వేసుకోవచ్చు. అలాగే శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి తీసి పెట్టుకోవాలి. అష్టోత్తరం చదువుకోవడానికి తామర గింజలు తీసుకున్నాను. చూడండి, మీ దగ్గర తామర గింజలు ఉంటే తామర గింజలతో అష్టోత్తరం చేసుకోండి, లేదా కుంకుమతోనైనా చేసుకోవచ్చు. పూజ చేసుకున్న తర్వాత చక్కగా అష్టోత్తరం చదువుకోండి. అలాగే అమ్మవారికి ఈరోజు వచ్చేసి దద్దోజనం, కొబ్బరన్నం నైవేద్యంగా పెడతారు. ఇంట్లో ఉన్న వాటితో చక్కగా పూజ చేసుకోండి. మనకు భక్తి ముఖ్యం, అంతా అమ్మ చూసుకుంటుంది. అలాగే 4వ రోజు వచ్చేసి సెప్టెంబర్ 25వ తారీఖు శ్రీ కాత్యాయని దేవి అలంకరణ. ఈరోజు మనము వంకాయ రంగు బట్టలు వేసుకోవాలి. వంకాయ రంగు చీర, వంకాయ రంగు గాజులు వేసుకోవాలి. అలాగే మనకు లలిత బుక్లో వచ్చేసి కాత్యాయని దేవి అష్టోత్తరం లేదు. మీకు గూగుల్లో అయితే కాత్యాయని దేవి అష్టోత్తరం దొరుకుతుంది, వీలైన వాళ్ళు తీసుకోండి. లేదా ఓం కాత్యాయని దేవి ఎన్ నమః అనేసి 108 సార్లు గోమేధిక చక్రాలతో కానీ కుంకుమతో కానీ అష్టోత్తరం చదువుకోండి. చక్కగా పూజ చేసుకొని ఇలా మీ దగ్గర బీట్స్ ఉన్నా సరే బీట్స్తో అయినా 108 సార్లు అమ్మవారి మంత్రం చదువుతూ అష్టోత్తరం చేసుకోండి. అమ్మవారికి ఈరోజు పాయసం, రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టండి. అలాగే పూజ అనంతరం అష్టోత్తరం చదువుకున్న తర్వాత మంగళహారతి తప్పకుండా ఇవ్వండి. ఇక 5వ రోజు వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ, సెప్టెంబర్ 26. ఈరోజు పింక్ కలర్ అంటే గులాబీ రంగు చీర, గాజులు వేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి మనం ఇలా రూపాయి కాయిన్లో అయినా తీసుకోవచ్చు. 108 శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మనకి బుక్లో ఉంది, చదువుకోవచ్చు. లేదా ఇలా మీ దగ్గర గవ్వలు ఉన్నా సరే గవ్వలతో అయినా చేసుకోండి, లేదా కాయిన్స్తో అయినా చేసుకోండి, కుంకుమతో అయినా చేసుకోండి, లేదా మనకి వెండి కాయిన్స్ ఉంటే వెండి కాయిన్స్తో అయినా చేసుకోండి. ఏవైనా పర్లేదు, చక్కగా పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకోండి. మనకు లలిత బుక్లో అష్టోత్తరం ఉందండి, శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం, పూర్ణం బూరెలు పెడతారు. మీకు ఏది వీలైతే అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. నేను చేసుకున్న పూజ అండి లాస్ట్ టైము శ్రీ మహాలక్ష్మీదేవి
ఈ వీడియోలో వచ్చేసి 5 రోజులు నవరాత్రుల గురించి చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో మిగతా 5 రోజుల గురించి చెప్తాను. చాలా లెంతీగా పెద్దగా అయిపోతుంది వీడియో అని చెప్పేసి 5 రోజులు మాత్రమే పెట్టాను. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరి కథలు నెక్స్ట్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.